చూసుకోమనండి. పరిటాల సునీత పంపించినాడు ఆయన. ఎట్లా పంపిస్తారండి? డైలీ చర్చ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు, గవర్నమెంట్ పంపించాల్సింది నువ్వు. పరిటాల సునీతకి నువ్వు ఎట్లా పంపిస్తావు? దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ కులస్తులు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి పోయి. ఇది అబద్ధమైతే సుధాకర్ యాదవ్నే చెప్పమనండి. నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు? నువ్వు కాకి డ్రెస్ గౌరవమే, నువ్వు కాకి డ్రెస్ వేసుకుని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్. నీకు హెచ్చరిక చేస్తున్నా, నీకు ముందే చెప్పినాం. మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తున్నాను, నువ్వు ఇప్పేసి రారా. నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ గౌరవం ఇస్తాను నేను. డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా. నువ్వు తమాషా చేస్తావా? అన్ని తప్పుడు కుదురు కూస్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్. ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిండేటి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. మీరు చూడండి, వీళ్ళు సాక్షులు అంటే నువ్వు కేసుని ఏం చేయాలంటే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు, ఓడిపోయినావు. నీ కొడుకుని నిలబెట్టినావు, నువ్వు గెలిచేతావు, నీ కొడుకుని అటుకు పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కురువళ్ళు, బోయళ్ళు, మాదిగొళ్ళు శవాల మీద నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు, నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని. నువ్వు నీ చేతన అయితే వాళ్ళని చంపాల్సింటివి. నువ్వు ప్రకాష్ రెడ్డో, తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డో, లేకపోతే జగన్ చంపాల్సింది నీ చేతన అయితే. వాళ్ళు చంపక చేత కాదు కానీ చేత కానీ కురువల మీద వస్తావు నువ్వు. గొర్రెలు కాసి కురువలు చిక్కులేదా నీకు? గొర్రెలు కాసి కురువల మీద నువ్వు ఎట్లా చంపుతావమ్మా నువ్వు? అది స్టిక్ తీసుకొని మామూలు స్టిక్, అదే బేస్బాల్ స్టిక్ తీసుకొని చంపిండేది. నువ్వు కాకి చొక్కా వేసుకొని అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీరు గాడేం కాదు. కాకి చొక్కా తీసిరా నువ్వు మగోడు. కాకి చొక్కా గౌరవం ఇస్తాం. నేను చట్టపరంగా మాట్లాడుతాను. నువ్వే పీకేసుకుంటావు. అడుగు బాబు, ఆ రాజాని అడుగు, సిఐ రాజాని అడుగు. ఏడ్చుకుంటూ పోయినాడు అట్నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి. అది తెలుసుకోరా నాయన, నువ్వెందుకు నాశనం అయిపోతావు? నీ జీవితం నాశనం చేసుకోదురా, ఉద్యోగం చేసుకొని బాగుండు. వీళ్ళు పుట్టకోసి కూడా ఇప్పారు నీకే. నీ పుట్టుకోసి ఇప్పించి నిన్ను పంపిస్తారు ఊరికే. అది తెలుసుకో ఫస్ట్. ఏందని నువ్వు తిక్కగా మాట్లాడి ఏందో నువ్వు పాలలోనూ అటు ఇటు ఊరేగింపులు చేసుకుంటే నువ్వేమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? పోలీసులు అనుకుంటున్నావా? పోలీసుల మాదిరి బిహేవ్ చేయి. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి పని లేక మాట్లాడినాడు కానీ పీకేపిచ్చేది ఎవరు తెలుసా? పరిటాల సునీత. నేను పీకేకపోతే నేను అడుగు అంటే కురువళ్ళు, చేతగానులు, వాళ్ళ అమాయకులు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుందనే? మాలాంటి వాళ్ళు ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలా. ఎస్ఐ గారు కానీ ఆయమ్మ సునీతమ్మ గారు కానీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పొద్దు గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తాను నేను, ఇదే లింగమయ్యే మీ భవిష్యత్తుకు ఉరి. ఇదే లింగమయ్య చావే మీ భవిష్యత్తుకు ఉరి. కురువలను చంపి మీరు వాళ్ళని కక్ష తీర్చుకొని వాళ్ళని కురువల మీద మీకు కక్ష ఉంది. మీరు చాలాసార్లు కురువు కొడుకులు మాకు ఓట్లు వేయలేదని మీరు చాలాసార్లు నీ తమ్ముళ్ళు అన్నారు, నువ్వు అన్నావు. పోయినవాడల్లా కురువలను తిడుతున్నావు నువ్వు. మీ కురువుల మీద ఖర్చు పెట్టుకున్నారు. ఈ పొద్దు నీ తెలుగుదేశంలో ఉండే కురువులను కూడా నువ్వేం చేయట్లేదు, మీ వాళ్ళకి చేసుకుంటున్నావు. ప్రతి గ్రామంలోనూ బీసీలని రెచ్చగొడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ బీసీలు ఎవరు కూడా రగళ్ళకు వచ్చే పరిస్థితిలో లేరు. తెలుసుకున్నారు వీళ్ళు మోసకాలు, వీళ్ళ కేసుల్లో ఇరికిచ్చి మా పరిణామాలని వేరే వాళ్ళతో బండబెట్టే పరిస్థితి వస్తుంది మాకు, మేము ఈ పని చేయకూడదు అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఈ పొద్దు ఆత్మకూరు మందరం సిద్ధరామపురంలో దాడి చేసినా మీ బంధువులే చేసినారు. రామగిరిలో నాగిరెడ్డి మీద దాడి చేసినా మీ బంధువులే చేసినారు. పాపిరెడ్డిపల్లిలో దాడి చేసిండేది మీ బంధువులే చేసినారు. అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మీ మీద ఎవరు కూడా వేరే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు. ప్రశాంతంగా బతకాలనుకున్నారు, ప్రశాంతంగా జీవించాలనుకున్నారు. నువ్వే ఫ్యాక్షన్ రెచ్చగొట్టేటట్లా చేస్తున్నావు. వాళ్ళకి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే మా పిన్నమ్మ ఉంది, మా అక్క ఉంది, మా అత్త ఉంది అని వాళ్ళు ధైర్యంగా చంపినారు. కురువలు ఏం చేసినారమ్మా? నీ కోట్లేసి గెలిపించినారు. మీరు ఇంత ఆస్తులు సంపాదించుకుంటారు. కురువల పుణ్యము, బోయల పుణ్యము, మాదిగోళ్ళ పుణ్యమే తల్లి. నువ్వు అది గుర్తుపెట్టుకోమ్మా. అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు మా బోయలను ఎంతమందిని చంపించిన కురువల మీద డేట్ల ప్రకారం చెప్తాను. నీ మొగుడు నువ్వు చేసిండేవన్నీ తెలీదా? నీ మొగుడు నువ్వు బతికిపోయినాడంటే, ఇన్ని రోజులు బతికిపోయినాడంటే మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి పుణ్యము. కాళ్ళు పట్టుకొని బతికిపోయినాడు.
మీరు చెప్తే సత్యం ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో. నేను నాతో నోరు ఇప్పేద్దాను, చాలా తెలుసు నాకు అవన్నీ మాట్లాడదలుచుకోలేను నేను. మాకు లింగమయ్యకి న్యాయం చేయకపోతే చట్టబద్ధంగానే కోర్టులో పోరాడి శిక్ష ఇచ్చే వరకు వదిలిపెట్టాం.